మాయ రీసెంట్ గా మేము ఒక విల్లాకి వెళ్ళాం. అక్కడ టైగర్ గాడు మేము ఫుల్ హడావిడి చేసేసాం. అక్కడ ఏం చేసాం, విల్లా ఎలా ఉంది, లంచ్ కి ఏం తిన్నాం, డిన్నర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో చివరి వరకు చూడు, లైక్ చేయడం మర్చిపోద్దు. ఇంకా విషయంలోకి వెళ్తే రీసెంట్ గా ఫ్రెండ్స్ తో కలిసి గచ్చిబౌలి నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రిసార్ట్ కి వెళ్ళాం. మా ఊళ్ళు దారిలోనే హడావిడి మొదలు పెట్టేశారు. కార్ లో ఫుల్ గోల చేసేసారు. ఆ రిసార్ట్ పేరు గ్రీన్ హెవెన్ విల్లా. రిసార్ట్ అయితే ఫ్రెండ్స్ తో గానీ ఫ్యామిలీతో గానీ చిల్ అవడానికి చాలా బాగుంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే, కారు పార్క్ చేసి గేట్ లో నుంచి లోపలికి వెళ్ళగానే క్రికెట్ ఆడడానికి నెట్స్ తో ఒక ప్లేస్ ఉంది. పేరుకు తగ్గట్టే మొత్తం గ్రీనరీగా ఉంది. కుర్రోళ్ళు ఉంటే క్రికెట్ ఆడుకోవచ్చు, పెద్దోళ్ళు ఉంటే చెస్ ఆడుకోవచ్చు. ఆ చెస్ కూడా టేబుల్ మీద కూర్చుని ఆడుకునేది కాదు, పెద్ద పెద్ద చెస్ కాయిన్స్ తో చాలా బాగుంది. విల్లా లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని సినిమాటిక్ షార్ట్స్ ట్రై చేశా. నువ్వు అది చూసి బానే ఇన్స్టాల్ చేస్తున్నావు కదా మా అనద్దు. లోపలికి వెళ్ళగానే 8 బాల్ పూల్ టేబుల్ ఉంది. ఇది నేను ఫోన్ లో ఆడడం తప్ప లైవ్ లో ఆడడం ఇదే ఫస్ట్ టైం. లోపలికి వెళ్ళడం మా వాళ్ళు కర్రలు పట్టేసుకుని పెద్ద ఇంటర్నేషనల్ ప్లేయర్ లా కొట్టేసుకున్నారు బంతులతో. ఆ ఎడం పక్కన కిచెన్ కూడా ఉంది. ఏమన్నా సామానాలు పట్టుకెళ్తే అక్కడే కుక్ చేసుకోవచ్చు. ఆ 8 బాల్ పూల్ పక్కనే ఒక పెద్ద స్పీకర్ ఉంది. ఆ పక్క గదిలో ఇంటీరియర్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఇక్కడ మొత్తం 4 బెడ్రూమ్లు ఉన్నాయి మాయా. 4 బెడ్రూమ్లు కూడా అద్దరిపోయినాయి. ప్రతి బెడ్రూమ్ లో 6x6 బెడ్, దాంతో పాటు బెడ్ కమ్ సోఫా వస్తుంది. రూమ్ కొచ్చి ఈజీగా 6 పడుకోవచ్చు. ఈ విల్లాకి మొత్తం మేము 20 మంది వెళ్ళాం. వెళ్ళగానే ఎవడి హడావిడి వాళ్ళది. కొంతమంది 8 బాల్ పూల్ ఆడుకున్నారు, కొంతమంది క్రికెట్ ఆడుకున్నారు, కొంతమంది స్విమ్మింగ్ పూల్ లో గెంతారు, ఇంకొంతమంది అమ్మాయిలతో పులిహోర కలుపుకుంటూ. ఇంకో కేటగిరీ ఉంటది, మీ ఫ్రెండ్స్ లో ఎవడో ఒకడు ఉంటాడు ఇలాగా. అక్కడ ఎంత హడావిడి జరిగినా పాపం కూర్చుని ఆఫీస్ వర్క్ చేసుకుంటానే ఉంటారు. వీళ్ళ కష్టం పగోళ్ళకి కూడా రాకూడదు. మా ఎదవలో కొంతమంది ఫుల్ గా డిస్కస్ చేసుకుని పాపం టైగర్ గారు స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని ఏ కస్టమర్ కేర్ తోనో పులిహోర కలుపుకుంటుంటే సైలెంట్ గా వెనక నుంచి వెళ్ళి గెంటేశారు మా పాపం. ఫోన్ తో సహా కింద పడిపోయి గిలగిల్లాడి పెడితే పలంగాడు. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్తే ఒక రూమ్ ఉంది, అందులో టేబుల్ టెన్నిస్ ఉంది. ఇంకా బయట మొత్తం ఓపెన్ ఏరియా ఉంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే అదిరిపోయింది మాయా. విల్లా లోపల మొత్తం గ్రీనరీ, చుట్టుపక్కల కూడా బాగుంది. ఎటువంటి పొల్యూషన్ గానీ డిస్టర్బెన్స్ గానీ లేదు. మీరు కూడా ఈ రిసార్ట్ ను బుక్ చేసుకోవాలంటే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. ఈ రిసార్ట్ కు వచ్చిన వాళ్ళు కూడా మొత్తం నాన్ లోకల్స్. మా ఛానల్ స్టార్టింగ్ నుంచి ఎవరైతే మాకు సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా సరదాగా పిలిచామాయా. ఛానల్ పెట్టినప్పటి నుంచి ఎవరికి ఎప్పుడు పార్టీ అవ్వలేదు, అందుకే అందరినీ సరదాగా తీసుకొచ్చాను. ఇక వీళ్ళందరికీ సత్యబాబు బిర్యానీ టేస్ట్ చూపిద్దామని ఆఫ్టర్నూన్ లంచ్ సత్యబాబు బిర్యానీ నుంచి తెప్పించాం. సత్యబాబు బిర్యానీ అంటే తెలిసిందే కదా, బగారా రైస్, అందులోకి ప్రాన్స్ ఫ్రై, చికెన్ జాయింట్ ఫ్రై, చికెన్ ఫ్రై తో పాటు ఫ్రైడ్ ఎగ్స్ వచ్చాయి. సత్యబాబు నుంచి పార్సిల్సే కాదు, ఇలాగా ఎక్కడైనా మనం పార్టీ చేసుకుంటే ఫుడ్ ఆర్డర్ ఇస్తే కూడా పంపిస్తారు. ఇంకా వీటి టేస్ట్లు అంటావా, ఆ వేడి వేడి బగారా రైస్ ని ఫస్ట్ ప్లేట్ లో కొట్టించుకుని, తర్వాత రొయ్యల గ్రేవీ, తర్వాత రొయ్యల ఫ్రై, అందులో కొంచెం చికెన్ ఫ్రై, ఒక పెద్ద చికెన్ జాయింట్, ఒక ఫ్రైడ్ ఎగ్ పెట్టుకుని టేస్ట్ చూసాం. ఫస్ట్ ఆ బగారా రైస్ లో ఆ ప్రాన్స్ గ్రేవీ బాగా కలుపుకుని ఒక రొయ్య పెట్టుకుని టేస్ట్ చూసా. బగారా రైస్ అయితే చాలా ప్లెయిన్ గా మంచి ఫ్లేవర్లతో, ఇంకా రొయ్యల ఫ్రై అయితే ఫుల్ స్పైసీగా బాగుంది. మనకి సత్యబాబు బిర్యానీ అంటేనే ఫుల్ స్పైసీగా ఉంటదని తెలుసు. అప్పుడు దాకా ఫుల్ గా ఎయిరి ఆకలి మీద ఇలా స్పైసీ ఫుడ్ తింటే వేరే లెవెల్ అనిపించింది. మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ సత్యబాబు బిర్యానీతో పాటు బాదం పాలు కూడా తెప్పించుకున్నాం. సత్యబాబు బాదం పాలకి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్ చేయండి. నాకైతే వీళ్ళ బాదం పాలు చాలా ఇష్టం. ఇంకా లంచ్ అలా కంప్లీట్ చేసి ఫుల్ గా తినేశారు కదా, ఎదవలు పడుకుంటారంటే మళ్ళీ ఒకడు స్విమ్మింగ్ పూల్ లో దూకడం, ఒకడు క్రికెట్ ఆడుకోవడం, వేగురుతానే ఉన్నారు. బిర్యానీతో పాటు సాయిబాబా తీపి కబురు నుంచి హాట్ స్వీట్ కూడా తెప్పించాం. ఈవినింగ్ స్నాక్స్ లా ఉంటాయని. సాయిబాబా తీపి కబుర్లో బందర్ హల్వా ఉంటది మాయా. స్వీట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా లొట్లేసుకుని తినేస్తారు. హాట్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా టైం సాయంత్రం 6 అయింది. టైగర్ గాడేమో స్నానం చేయడానికి వెళ్ళాడు, ఎందుకంటే చిన్న కేక్ కటింగ్ కూడా ప్లాన్ చేసాం. ఈవినింగ్ వ్యూ అయితే అదిరిపోయింది మాయా. స్కై మొత్తం పింక్ కలర్ లోకి వచ్చింది. ఆ వైట్ కలర్ బిల్డింగ్ వెనక పింక్ కలర్ స్కై చూసావా ఎంత బాగా కనిపిస్తుందో. అక్కడ కొన్ని ఫోటోలు కూడా దిగాం. ఈవినింగ్ వ్యూ అయితే వేరే లెవెల్ ఉంది. ఇక మొత్తానికి 1 మిలియన్ కేక్ వచ్చేసింది. కేక్ అయితే చూడడానికి ఎలా ఉంది మాయా, చుట్టూ యూట్యూబ్ అని రాయిపిచ్చి టైగర్ వైటీ సెలబ్రేషన్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అని కట్ చేసి పేపర్లు అంటించాం. టైగర్ గారు ఫోటో కూడా వేసాం. దీని ప్లానింగ్ డిజైన్ మొత్తం కూడా మా తనయ్య గారు స్వరూపు చూసుకున్నారు. అందరూ కూడా సెలబ్రేషన్ జరిగినప్పుడు ఆ క్రాకర్స్ అవన్నీ కాల్చి పెడతారు. మన ఛానల్ మొత్తం వెరైటీ కదా, అవి ఎలా కాల్చామో పెడదాం. ఫస్ట్ టైగర్ గారు నేను కేక్ కట్ చేసాం. దాని వెనక ఏదో పేపర్ బాంబులని పెట్టారు మా వాళ్ళు. ఫస్ట్ దూరంగా వెలిగించారు, సరిగ్గా కనిపించట్లేదంటే మా స్వరూప్ గారు తీసుకొచ్చి మా ముడ్డి వెనక పెట్టేశాడు. మొత్తానికి ఆ పేపర్ల మధ్యలో కేక్ కట్ చేసాం. తర్వాత షార్ట్స్ కూడా వెలిగించాం. అలా ఫుల్ హడావిడి అయిపోయిన తర్వాత మొత్తానికి అందరం గొంతులు పోయేదాకా అరిచి గోల్ చేసాం. ఇంకో ఐడియా అట్ర ఫ్లాప్ అయింది. ఈ
మధ్యన అందరూ గన్నుతో కాలుతుంటే పైకి నిప్పులు వచ్చేస్తున్నాయి కదా, అలాంటిది 2 కొనుక్కుని తీసుకొచ్చాం. పాపం టైగర్ గడి చేతిలో పెట్టి కాల్చరా అంటే మా ఎదవలు ఆ బాంబు రివర్స్ లో పెట్టారు. పాపం చేయి కాలిపోయింది ఎదవకి. ఫోన్లో ఇంకా నయం గట్టిగా కాలలేదు. సర్లే దిష్టి పోయిందిలే అనుకుని ఇక్కడతో సెలబ్రేషన్స్ ఎండ్ చేసాం. ఇంకా డిన్నర్ కి క్రాఫ్ట్ మై ప్లేట్స్ నుంచి తెప్పించాం వీళ్ళ దగ్గర నుంచే. ఎందుకంటే మెయిన్ మనకి శ్రమ ఉండదు మాయా వీళ్ళ దగ్గర ఆర్డర్ ఇచ్చుకోవడం వల్ల. హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడున్నా సరే ఎంత మందికైనా సరే వాళ్ళే ఫుడ్ తీసుకొస్తారు. కావాలంటే సర్వ్ చేయడానికి బాయ్స్ కూడా వాళ్ళే పంపిస్తారు. ఇంతకు ముందు కూడా మేము ఒక రిసార్ట్ తీసుకున్నప్పుడు వీళ్ళ దగ్గర ఆర్డర్ ఇచ్చాం. అది మాకు చాలా బాగా నచ్చి మళ్ళీ ఆర్డర్ ఇచ్చాం. వీళ్ళ దగ్గర మెయిన్ అట్రాక్ట్ చేసేది వీళ్ళ ప్యాకింగ్. ఇది చాలా క్లాస్ గా హైజీన్ గా చేస్తారు. ముఖ్యంగా అల్యూమినియం బాక్సెస్ లో తీసుకురావడం వల్ల ఫుడ్ ఎంతసేపు అయినా మాక్సిమం హీట్ గానే ఉంటది. ఇంకా దీని టేస్ట్ అంటావా, లాస్ట్ టైం మమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదు, ఈ టైం డిసప్పాయింట్ చేయలేదు. ఇంకా ఫుడ్ లో చూసుకుంటే వాటర్ బాటిల్స్, ప్లేట్స్, రోటీలు, బటర్ చికెన్ కర్రీ, చికెన్ టిక్కా, చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ, చిల్లీ చికెన్, సాంబార్ రైస్, రైతా, కట్ట, డబల్ కా మీఠా, గులాబ్ జాము వచ్చినాయి మాయా. ఇంకా వీటి టేస్ట్ సంగతికి వెళ్తే ఫస్ట్ చిల్లీ చికెన్ ట్రై చేసాం మాయా. దీని టేస్ట్ బాగుంది. చికెన్ సాఫ్ట్ గా మంచి ఫ్లేవర్ తో. దాని తర్వాత చికెన్ టిక్కా చెప్పాం. నీ ప్లేట్ ని క్రాఫ్ట్ చేసుకున్నప్పుడు పక్కా చికెన్ టిక్కా ఉండేలా చూడు, టేస్ట్ వేరే లెవెల్ లో ఉంది. తర్వాత సాంబార్ రైస్ టేస్ట్ చూసాను మాయా. సాంబార్ రైస్ లో మామిడికాయ మొక్కలు కూడా వేసినట్టున్నారు. పొల్ల పొల్లగా అదిరిపోయింది టేస్ట్. ఆ రోటీ చిన్న మొక్క తీసుకుని బటర్ చికెన్ లో పెట్టుకుని తింటే టేస్ట్ వేరే లెవెల్ లో ఉంది. ఫుడ్ ఆర్డర్ వచ్చి గంట అయినా సరే రోటీ వేడిగానే ఉంది. ఇది కూడా పక్కా మీ ఆర్డర్ లో ఉండేలా చూడు. ఇంకా ఫైనల్ గా మెయిన్ కోర్స్ లో చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ పీస్ అయితే భలే సాఫ్ట్ గా ఉంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది మాయా. ఇంకా మసాలా రైస్ లో చికెన్ పీస్ పెట్టుకుని తింటే నేను చెప్తే నువ్వు ఓవర్ అనుకుంటావు గానీ ఇంచుమించు టేస్ట్ మెహఫిల్ బిర్యానీ లా ఉంది. వీళ్ళ దగ్గర ముస్లిం వెడ్డింగ్ బిర్యానీ, విజయవాడ గుంటూరులో దొరికే బిర్యానీ స్టైల్, హైదరాబాదీ దమ్ బిర్యానీ స్టైల్ ఉంటది. హైదరాబాదీ దమ్ బిర్యానీ స్టైల్లో చెప్పాం. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఓవరాల్ గా ఫుడ్ అయితే వేరే లెవెల్ ఉంది మాయా. మీరు ఇలాంటి రిసార్ట్స్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ అయ్య బాబాయ్ ఫుడ్ సంగతి ఏంటి, ఇప్పుడు వండుకోవాలా, ఎక్కడి నుంచి వస్తుందని కంగారు పడే లోపు వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం నేను స్క్రీన్ మీద ఇస్తాను, డిస్క్రిప్షన్ లో కూడా పెడతా. ఏమేమి ఐటమ్స్ ఆర్డర్ అవ్వాలో వాళ్ళ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి చెప్తే వాళ్ళే పంపిస్తారు. ఫుడ్ తినేసాక ఫైర్ క్యాంప్ వేసుకుని మాక్టైల్స్ కలుపుకుని మాక్టైల్స్ తాగుతూ పాటలు పెట్టుకుని సరదాగా డాన్స్ లేసాం. మా ఊళ్ళు చూడడానికి తాగుబోతుల్లా కనబడతాడు కానీ ఒక్కడు కూడా డ్రింకింగ్ హ్యాబిట్ లేదు. థమ్స్ అప్లు మాక్టైల్స్ తాగుతానే ఉన్నాం వచ్చిన కాడి నుంచి. మా ఫ్రెండ్స్ కి మాకు ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ ఉందంటే అది పచ్చి బూతులు మాట్లాడతారు ఎదవలో. అది తప్ప డ్రింకింగ్ గానీ స్మోకింగ్ గానీ ఎవడు చేయడు. ఆ ఫైర్ క్యాంప్ దగ్గర కాసేపు చలి కాచుకుని ఆ మాక్టైల్స్ డ్రింక్స్ తాగి ఫుల్లుగా గంతులు వేసేసి అందరం కూడా మన టైగర్ గాడికి వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది, అలా మధ్యలో జరిగిన దూల పనులేంటి అనేది క్లియర్ గా పద్ధతిగా 18+ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ వీడియో నెక్స్ట్ వస్తది. ఛానల్ బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకో, రాగానే చూడొచ్చు. మామూలుగా ఉండదు ఆ వీడియో మాత్రం. ఇక్కడ దాకా వీడియో చూసామంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.